హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. ఈరోజు బ్లాగ్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కట్టె పొంగలి అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి నేను కట్టె పొంగల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. కట్టె పొంగలి ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు వేడవుదని పెట్టానండి. ఇప్పుడు నేను దీంట్లో గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నాకు చక్కెర పొంగలి కూడా ప్రిపేర్ చేసేది ఉంది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా పెసరపప్పుని ఎక్కువగా తీసుకున్నాను. మెషర్మెంట్ మీకు తర్వాత చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పెసరపప్పు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. పెసరపప్పు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సపరేట్ గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు అదే మూకుల్లో ఇప్పుడు మనం బియ్యం ఉంటుంది కదండి, బియ్యాన్ని కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాం. నేనైతే ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కట్టె పొంగల్ కోసం ఇక్కడ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. బియ్యాన్ని మంచిగా ఇక్కడ ఒక 3 minutes వరకు దీన్ని ఫ్రై చేశాను. 3 minutes తర్వాత ఈ బియ్యాన్ని ఇప్పుడు నేను సపరేట్ గిన్నెలో తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, గ్లాస్ బియ్యంని సపరేట్ గిన్నెలో నేను ఇక్కడ తీసుకున్నాను. నేను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఇందాక మీకు చూపెట్టాను కదండి, గ్లాస్ పెసరపప్పు నేను ఫ్రై చేసుకున్నాను కదా, దాంట్లో ఇప్పుడు కట్టె పొంగల్ కోసం అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఫ్రై చేసింది. ఇప్పుడు ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి. ప్లేట్లో ఇక్కడ నేను మిరియాలని దంచుకొని పెట్టుకున్నానండి. పసుపు, జీలకర్ర, ఇంకా ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. గ్లాసు వేపుకున్న బియ్యాన్ని ఇంకా అర గ్లాసు వేపుకున్న పెసరపప్పుని మంచిగా కడిగి ఇప్పుడు నేను కుక్కర్లో వేసానండి. ఇప్పుడు దీంట్లో వచ్చి మీకు చూపెట్టాను కదా, ప్లేట్లో మిరియాలు దంచి పెట్టుకుంది, జీలకర్ర, ఉప్పు ఇంకా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు వేసుకుందామండి. బియ్యం ఇంకా పప్పు కలిపి గ్లాసున్నర అయిందండి. దానికోసం నేను ఇక్కడ 6 గ్లాసుల వాటర్ వేసానండి. 6 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఇక్కడ మూత తీసి ఇక్కడ మీకు చూపెడుతున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ 6 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా, గ్లాసున్నరకి కరెక్ట్గా ఇక్కడ సరిపోయిందండి. ఒకవేళ ఇంకా మీకు కొద్దిగా పల్చగా కావాలనుకుంటే మీరు ఇక్కడ కొద్దిగా వేడి నీళ్ళని వేసుకోవచ్చండి. కుక్కర్లో నుంచి సపరేట్ ప్యాన్లో తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. కట్టె పొంగలి తాలింపు కోసం ఇక్కడ మీకు చూపెడుతున్నానండి. ప్లేట్లో కొద్దిగా అల్లంని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా జీడిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకా ఇక్కడ కొన్ని మిరియాలని అయితే హోల్ మిరియాలండి, కొన్ని మిరియాలని ఇక్కడ దంచి పెట్టుకున్నాను. ఇంకా కరివేపాకండి. కట్టె పొంగలి తాలింపు కోసం ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి లేకపోతే మీరు నూనెతో కూడా తాలింపు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నెయ్యి ఇక్కడ కరగడానికి వచ్చింది కదా. నెయ్యి చూసారు కదండి, ఇక్కడ మంచిగా వేడిగా అయిపోయింది. ఇందాక మీకు ప్లేట్లో నేను తాలింపు చూపెట్టాను కదా, ఇప్పుడు నేను దీంట్లో తాలింపు వేస్తున్నానండి. తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. కొద్దిసేపు తర్వాత ఇక్కడ మీకు చూపెడుతున్నానండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ఆల్రెడీ ఇక్కడ అన్నం ఇంకా పెసరపప్పుని కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందాం. ఒకసారి నేను మిక్స్ చేస్తున్నానండి. స్టవ్ ఫ్లేమ్ అయితే ఇక్కడ ఆఫే ఉందండి. ఇప్పుడు ఈ పొంగల్లో తాలింపు వేసిన తర్వాత ఒకసారి దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందాం. కొద్దిగా తాలింపుని నేను సైడ్లో పెట్టుకున్నానండి, లాస్ట్లో కొద్దిగా పైనుంచి కొద్దిగా గార్నిష్ చేయడానికి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్ని వెన్ పొంగల్ అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్స్ టైం కదా, దేవుడికి నైవేద్యం కింద కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. డెఫినెట్లీ కట్టె పొంగల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈరోజు రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫేస్బుక్లో చూసేవాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.